గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. మాస్టర్ ఒక భక్తురాలు ఒక ప్రశ్న వేస్తున్నారు. మాస్టర్, దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, సాయిబాబానే ఎందుకు పూజించాలి? దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, సాయిబాబాని ఎందుకు పూజించాలి అంటున్నారు. మనకి మాస్టర్ చెప్తున్నారు, నామరూపాలు లేనిది, సకల సృష్టికి ఆధారమైనది, అంతటా తానే అయి ఉండే చైతన్య శక్తే భగవంతుడు. భగవంతుడు అంటే నిర్వచనం ఏం చెప్పారు అంటే, మనం అనుకునే రూపానికి పరిమితం చేయలేదు. భగవంతుడు అంటే నామరూపాలు లేనిది, సకల సృష్టికి ఆధారమైంది. నామరూపాలు లేకుండా సకల సృష్టికి ఆధారమైంది, అంతటా తానే అయి ఉండి అట్లా ఉండే చైతన్య శక్తే భగవంతుడు. అంటే ఈ మొత్తానికి ఏదైతే ఆధారమై ఉందో, ఒక రూపానికి నామానికి పరిమితం కాకుండా అంతటా వ్యాపించి ఈ ఉన్నదంతటి దేనిలో అయితే ఉందో దాన్ని, అటువంటి శక్తిని భగవంతుడు అన్నారట. అంతేగాని ఒక రూపానికి నామానికి పరిమితం చేయాల. నామరూపాలకి అతీతమైనది, లేనిది, సకల సృష్టికి ఆధారమైంది, అంతటా తానే ఉండే చైతన్య శక్తే భగవంతుడు. చైతన్య శక్తి అని ఎందుకంటారు? ఉట్టి శక్తి అనట్లా. ఆ శక్తికి చైతన్యం లక్షణం. చైతన్యం ఉంటేనే మనకి, ఇప్పుడు మనలో చైతన్యం ఉంది కనుక మనకి కాళ్ళు నొప్పిగా ఉందండి లేచి నుంచుందాం, లేదు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి కూర్చుందాం అంటే, మనలో కదలిక తెచ్చుకోవాలి, మనలో ఏదైనా ఆలోచించాలి, చేయాలంటే మనలో ఏం కావాలి? చైతన్యం కావాలి. అట్లా తనలో తాను మార్పులు తెచ్చుకొని చేసుకోగలిగే చైతన్యం ఈ శక్తికి ఉంది కనుక ఆ చైతన్య శక్తే భగవంతుడు అంటున్నారు. శక్తికి చైతన్యం ఉండాలి, అది అందుకని అట్లాంటి చైతన్య శక్తే భగవంతుడు అన్నారు. తెలియకపోతే ఏమంటారు? శక్తే భగవంతుడు అంటారు. అంతటా వ్యాపించి ఉన్న శక్తే భగవంతుడు అంటారు. అందుకని శక్తి అన్న దగ్గర సృష్టిలో మనకి సైన్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎనర్జీ దగ్గర ఆగిపోతుంది. కానీ ఆ ఎనర్జీకి చైతన్యం ఉంది, తనలో తాను మార్పు తెచ్చుకొని ఇంత సృష్టిని తనలో ఎలా మార్పు తెచ్చుకోవాలంటే అలా తెచ్చుకోగలదు అని. కనుక మాస్టర్ అంటున్నారు, భగవంతుడు అంటే మనకి నామరూపాలు లేనిది, సకల సృష్టికి ఆధారమైంది, అంతటా తానే ఉండే చైతన్య శక్తే భగవంతుడు. ఆ శక్తి మనలోను ఎరుక ప్రజ్ఞగా కూడా ఉంది. అంటే ఆ చైతన్య శక్తి మనలో కూడా ఎరుకగా ఉంది, ప్రజ్ఞగా, మనలో ఉన్న ప్రజ్ఞగా ఉంది. కానీ ఆ శక్తి స్థూల దేహము, దానికి పరిమితమైన మనస్సే అని భ్రమించినందువల్ల అసలైన భగవతత్వాన్ని గుర్తించలేకపోతాం. మనలో కూడా ఆ చైతన్య శక్తే ఉంది. మనలో నేను 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 కళ్ళు మూసుకున్నా నేనున్నానని ఎలా తెలుస్తుంది మనకి? ఏ ఇంద్రియం మనల్ని చూడట్లా. మనల్ని ఒక ఇంద్రియం ఉంది కాబట్టి నా కళ్ళు చూసేయండి అందుకే నేనున్నానండి అని చెప్పం. కళ్ళు మూసుకున్నా ఎలా ఉన్నా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా నేనున్నాను మనం అని చెప్తున్నాం. ఆ చైతన్యం ఆ ఎరుకే. అందుకని మాస్టర్ అంటున్నారు, ఆ శక్తి మనలోను కూడా ఎట్లా ఉంది? ఎరుకగా ఉంది. నేను అని మనం దేన్నైతే సంబోధిస్తూ ఉన్నాము, చిన్నప్పటి నుంచి దేహం ఇన్ని రకాలుగా మారుతూ వస్తున్నా నేను 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 అనేది మాత్రం మనం కాన్స్టెంట్ గానే ఉంటుంది మనలో. దేన్ని చూసి నేను అంటున్నాం? కనుక మన ఎరుక ఏదైతే ఉందో, నేనున్నాను అని తెలిసిన తర్వాత కదా ఏదైనా. అందుకని ఆ శక్తి మనలోను ఎరుక అంటే మనలో ఉన్న ప్రజ్ఞగా కూడా ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నాం? మనకున్న రోజువారీ అనుభవంలో, మన ఇంద్రియానుభవం వల్ల స్థూల దేహము, దానికి పరిమితమైన మనస్సే మనమను భ్రమించినందువలన భగవతత్వాన్ని, అసలైన భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తించలేకపోతాం. మనం కళ్ళు తెరిచినప్పటి నుంచి మనకి ఏమనిపిస్తుంది? ఈ శరీరమే నేను, నీ చేసే ఆలోచనలే నేను ఆలోచించానండి, ఇది ఇవన్నీ కూడా నేను నేను నా ఆలోచనలే నేను అనుకుంటూ ఉంటాం. అందుకని అట్లా పరిమితమైన స్థూల దేహము, పరిమితమైన మనస్సే అని మనం భ్రమించినందువల్ల, ఎప్పుడైతే మనం ఇవి కాదన్న జ్ఞానం మనకి కలుగుతూ ఉందో, అనుభవం కలుగుతుందో, అప్పుడు ఈ దేహ సంబంధమైన ఈ అజ్ఞానం నుంచి మనం విడిపడతాం అన్నమాట. అందుకని దానికి పరిమితమైన మనస్సుని భ్రమించినందువల్ల అసలైన భగవతత్వాన్ని గుర్తించలేకపోతాం. దీన్నే అజ్ఞానం అంటారు. అంటే మనం ఎంత చదువుకున్నా ఈ దేహమే నేను, నీ చేసే ఆలోచనలే నేను అని ఉన్నంతకాలం మనం అజ్ఞానంలోనే ఉన్నట్టు. దీన్నే అజ్ఞానం అంటారు. దాన్ని తొలగించి అసలైన భగవతత్వాన్ని గుర్తించేలా నిదర్శనాపూర్వకంగా నిరూపించి దానిని తెలుసుకునేలా ప్రేరేపించగలవాడే సద్గురువు. సద్గురువు అంటే ఎవరట?
అంటే మాస్టర్ చెప్తున్నారు, మనలో ఉన్న ఈ నేనంటే ఈ పరిమితమైన దేహము మనస్సు అని ఎవరైతే భ్రమించి ఉంటూ ఉన్నారో అలాంటి దాన్ని తొలగించి అసలైనటువంటి భగవతత్వాన్ని, అసలైన భగవతత్వం ఏమని చెప్తున్నారు, నామరూపాలు లేనిది సకల సృష్టికి ఆధారమైంది, అంతటా తానే అయి ఉన్న చైతన్య శక్తి. అది మనలో కూడా అదే ఉంది, అదే ఎరుకగా. కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొలగించి, అంటే ఈ పరిమితమైన మనం ఐఆమ్ దిస్ బాడీ, ఐఆమ్ దిస్ మైండ్ అనే దాన్ని తొలగించి అసలైన భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తించేలా నిదర్శనాపూర్వకంగా మళ్ళీ మాటలతో మాత్రమే కాదు, నిదర్శనపూర్వకంగా నిరూపించి దానిని తెలుసుకునేలా ప్రేరేపించేవాడు సద్గురువు. ఆయన పొంది మన చేత మనల్ని ప్రేరేపింపజేసేవాడు సద్గురువు. ఈ సత్యాన్ని ఈ కాలానికి అనుగుణంగా బోధించారు కనుకనే సాయిబాబాను పూజించడం శ్రేయస్కరమని నా విశ్వాసం. ఏమండి, ఎందుకు బాబాని పూజించాలి అంటే మాస్టర్ చెప్తున్నారు, ఈ సత్యాన్ని ఈ కాలానికి అనుగుణంగా బోధించారు కనుకనే బాబాను పూజించడం శ్రేయస్కరమని నా విశ్వాసం. కానీ తనను మాత్రమే పూజించమని సాయి అనలేదు. సరిగా పూజిస్తే దేన్ని పూజించినా గమ్యం చేరుతామని బాబా చెప్పారు. మునుపు చెప్పిన భగవతత్వం ఎవరి ద్వారా మనసుకు హత్తుకునేట్లు తెలివిగా భక్తి శ్రద్ధలతో మనసు వారిపై నిలుస్తుందో వారినే సరిగా పూజించగలం. ఎవరిని పూజించగలం మనం అంటే, ఊరికి ఆయన గొప్పారండి పూజ చేశానంటే చాలా మందికి ఏంటంటే మేపిచ్చి మీరు గారు చేసుకుంటున్నారు అంటే, వాళ్ళకి మళ్ళీ ఆ గురి కుదిరేంత వరకు కూడా మనం పూజ చేద్దామండి అంటే ఎందుకండి పూజ అంటారు. అంటే ఏంటి, మనకి శ్రద్ధ కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే చెప్తున్నారు మహర్షి గారు, మునుపు చెప్పినట్లుగా భగవతత్వం ఎవరి ద్వారా మన మనసుకు హత్తుకునేటట్లు తెలివిగా భక్తి శ్రద్ధలతో మనసు వారిపై నిలుస్తుందో వారినే సరిగా పూజించగలం. అందుకే ఇప్పుడు గురువులు చూసిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళ గురించి చింతన చేస్తుంటారు. తెలియకుండా ఏమిటండి నా మనసు అంతా అక్కడే తిరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఎవరిని తీసుకున్నా కానీ, మాస్టర్ని తీసుకున్నా, స్వామీజీని తీసుకున్నా, దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడెప్పుడు రావాలా అని మనసు తిరుగుతూ ఉంటుంది, అక్కడే ఉంటుంది. అలాంటి వారి పట్ల పూజ భావం కలుగుతుంది, వారినే పూజించగలుగుతారు, సహజమైపోతుంది. అప్పుడు దాకా పూజ అంటే తెలియని వాడు కూడా వాళ్ళకి సహజంగా వాళ్ళ మీద అది పూజ భావం కలుగుతుంది, వారినే పూజించాలని. అట్లా పూజించగలుగుతాం. సర్వగతమైన ఆత్మ ఒకటున్నదని తమ లీలల ద్వారా సాయి నిరూపించినంతగా చరిత్రలో మరెవ్వరూ నిరూపించలేదు. ఏంటంటే బాబా దగ్గర విశేషం, మరి ఎంతో మంది మహాత్ములు వచ్చారు, ఎంతో మంది అవతారాలు వచ్చారు కదా అంటే మాస్టర్ ఒకటే మాట చెప్తున్నారు, మనకి భగవంతుడు అంటే ఏమని చెప్పారు, అంతటా ఉండి అన్ని రూపాల్లో ఉన్న చైతన్య శక్తి ఏదైతే ఉందో ఈ సృష్టి మొత్తానికి ఆధారమైంది, నామరూపాలు లేనిది, అంతటా నిండి ఉండి మనలో కూడా మన ఎరుకగా ఉండి నడిపిస్తూ ఉందో అది బాబా నిరూపించినంతగా చరిత్రలో ఎవరూ నిరూపించలేదు అన్నారు. అందుకని మాస్టర్ అంటున్నారు, సర్వగతమైన ఆత్మ ఒకటి ఉన్నదని. ఎందుకు ధర్మంగా ఉండాలండి అంటే అన్ని రూపాల్లోనూ ఉన్న ఒకే ఆత్మ ఉన్నది కనుక. సర్వగతమైన ఆత్మ అంటే మొత్తం వ్యాపించి ఒకే చైతన్య శక్తి ఉన్నదని తమ లీలల ద్వారా సాయి నిరూపించినంతగా బాబా ఏం చేశారు, భాషతో అంటే మామూలుగా మాట్లాడటం అనే భాష కాకుండా అనుభవం అనే భాష మాట్లాడానంటారు మాస్టర్ గారు. ఎందుకని ప్రతి భక్తుడికి అనుభవం ఇస్తున్నారు. ఒరే నువ్వు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా, నువ్వు మొదటిసారిగా వస్తున్నా, నువ్వు నా దగ్గరికి నీ అంతకుముందు తెలియదు అనుకున్నా, కానీ నిన్ను ఈ జన్మలోనే కాదు అన్ని జన్మల నుంచి గమనిస్తున్నానని వాడికి అన్నీ చెప్పేవారు. వాడి ఎవరిని ఆదరించింది, ఎవరిని నిందించింది, ఎవరిని కొట్టింది కూడా చెప్పేవారు. అంటే ఏంటి, ప్రతి జీవిలోనూ తానే ఉన్నాను అని చెప్పి ప్రతి వాడికి అనుభవం ఇస్తూ ఉన్నారు. అంటే మనం ఎంత చదువుకున్న సైన్స్లో మనకి తెలిసేది ఏంటంటే అంతా ఒకే ఎనర్జీ ఉందని మాత్రమే తెలుస్తుంది. కానీ ఇవేవి కూడా అందరిలో ఒకటే ఉంది కదా అని ఎవ్వరు సమభావంతో ఉండరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సర్వగతమైన ఆత్మ ఒకటి ఉన్నదని తమ లీల ద్వారా సాయి నిరూపించినంతగా చరిత్రలో మరెవరూ నిరూపించలేదు. ఈ విషయం మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఏంటి పాప దగ్గర గొప్పతనం ఉన్నారనుకోండి, ఉన్నదంతా ఒకటేనని ఆయన నిరూపించినట్లుగా, భక్తులకు అనుభవాల ద్వారా నిరూపించినట్లుగా మరి ఏ మహనీయుడు అంతగా ప్రకటన కాలేదు, అలా నిరూపించలేదు. అందుకని ఆయన్ని పూజించడం శ్రేయస్కరమని మా విశ్వాసం అంటున్నారు మహర్షి గారు. భగవంతుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు అంటే
నామరూపాలు లేనిది, అంతటా వ్యాపించింది, అన్నిటికీ ఆధారమైంది, అన్నిటినీ నడిపించేది, నియంత్రించేది, అంటే సర్వానికి ఆధారం అటువంటి చైతన్య శక్తి, అటువంటి చైతన్యం కలిగిన శక్తి. అది మనలో కూడా ఎరుగుగా ఉంది. కాకపోతే మనం భాస్కర్ అంటున్నారు పరిమితమైన మన వంటి ఈ దేహమేనని. ఎందుకని మన అనుభవం అనే ఉంది. అంతకుమించి మనం ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. ఇంద్రియాలతో చూస్తూ ఉన్నాం, అంటున్నాం నా కళ్ళు ఉంటేనే చూడగలుగుతున్నాం అనుకుంటున్నాం. ఎప్పుడో కానీ నిద్రపోయి స్వప్నం వచ్చినప్పుడు అరే నీ కళ్ళు మూసుకొని స్వప్నంలో ఎట్లా చూశాను, ఇవన్నీ చూసి అనుభవించేవాడు, చూడటమే కదా అనుభవించేవాడు కూడా ఉన్నాడుగా. అక్కడ పొగిడినా తిట్టినా బాధపడుతూ ఉన్నాం, సంతోషపడుతూ ఉన్నాం. ఇవన్నీ అంటే మనకి తెలియకుండా ఈ దేహమే మనం అనుకుంటున్నాం, కాదని మనకి అది గుర్తు చేస్తూనే ఉంటుంది. మరి నువ్వు ఇదే కాదు ఇంకా ఉంది అని చెప్తూ ఉంటుంది. అందుకని ఈ పరిమితమైన అజ్ఞానం నుంచి మనల్ని ఇది కాదని తెలిపి మనల్ని అసలైన భగవతత్వాన్ని వైపుగా పొందటం కోసం ప్రేరేపించే వారిని సద్గురువు అంటారు. ఈ కాలానికి అనుగుణంగా బోధించారు సాయి కనుక సాయిని పూజించడం అంటే బాబా లాగా అంతటా వ్యాపించి ఒకే ఆత్మ ఉన్నదని, అన్ని జీవుల్లోనూ అన్ని ప్రాణుల్లోనూ జడ జీవ చైతన్య పదార్థాల్లోనూ ఉన్నదని బాబా నిరూపించినంతగా మరెవ్వరూ కూడా చరిత్రలో మరెవరూ నిరూపించలేదు. కనుక ఆయన్ని పూజించడమే శ్రేయస్కరమని మా విశ్వాసం అన్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.